ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వాళ్ళు మతిభ్రమించినట్టు పదవిని నిలబెట్టుకోవడం కొరకు ఒకడు, పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్న దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముని రాకుండా అది నిలబెట్టుకోవాలని అన్న. కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనవాళ్ళం అనిపించుకుందామని చెప్పి రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళు కాదన్నారు ఆనాడు. వాడు 25 కోట్లు పెట్టుకొనుకున్నాడు, ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు, సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే పోయి ఇద్దరు పోటీపడి రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు గుంజుకొని తుడుస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్లు చర్చించుకుంటున్నారు. మాకంటే ముందే వచ్చి బూట్లు తుడిచే పనిలో ఉన్నారు ఇద్దరు, చెరొకటి గుంజుకొని తుడుచుకుంటున్నారు అని చెప్పి. గింత గలీజ్గాన్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారీల్లాగా పార్టీని నమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని మోసం చేసిన చీటర్సు వీళ్ళు మాట్లాడతారు మా గురించి. కేసీఆర్ మీద మాట్లాడేంత ఇదా వీళ్ళకి. ఏ రకంగా 20,000 కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మధ్యలో. ఇప్పుడు తమ్ముడిని పంపించి ఇవతల నిలబడి తమ్ముడికి ఓట్లేమని చెప్పి బీజేపీకి ఓట్లేమని చెప్పి కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ ప్రచార నాయకుడిగా ఉండి బీజేపీకి ఓట్లేమని చెప్పిన ఈ నీచుడు వీళ్ళకు ఓ నిబద్ధత, ఓ పద్ధతి. అసలు వీళ్ళకి మాట్లాడే అర్హత ఉందా మొట్టమొదటి కేసీఆర్ గారి గురించి? ఈ జిల్లాకు పట్టిన శని వీళ్ళిద్దరు. ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏ ఒక్క మాట మీద నిలబడ్డారు? సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను. రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన కొనేసిండు, రేవంత్ రెడ్డి కొనేసిండు, పైసలు పెట్టని చెప్పాను. ఒక దిక్కు కాంగ్రెస్లో ఉండుకుంటూనే బీజేపీతోని అంటగాగినరు. పదవుల కొరకు, పైసల కొరకు పార్టీలను నమ్ముకునే వీళ్ళు, వాళ్ళు నమ్ముకునే విధవలు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలి గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళు. వీళ్ళ నాయకుడే లిల్లీపుట్, అందులో సందేహమే లేదు. వీరి ముఖానికి దాని అర్థం కూడా తెలియదు వెంకరెడ్డి అంటోనికి. లిల్లీపుట్ అంటే ఏందో 100% లిల్లీపుట్లు వీళ్ళు. కేసీఆర్తో పోల్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి అనేవాడు లిల్లీపుట్, అందులో సందేహం ఏం లేదు. కేసీఆర్ కాబట్టి చాలా సరళమైన భాషలో, సరళమైన పద్ధతిలో చెప్పాడు. కార్యకర్తలను అడిగితే అంతకంటే ఎక్కువ చాలా పెద్ద పేర్లే ఉన్నాయి వీళ్ళకి. కేసీఆర్ అనుభవం ముందట, కేసీఆర్ కమిట్మెంట్ ముందట, ప్రజల పట్ల కేసీఆర్కు ఉండే ప్రేమ ముందట గీ దళారీలు, గీ బ్రోకర్లు, గీ వీళ్ళు లిల్లీపుట్లు కాకపోతే ఏముంటుంది? ఉందా 120 రోజుల పరిపాలనలో ఒక్కటంటే ఒక్కటి ఏదైనా ప్రజలకు పనికొచ్చే మాట, ప్రజలకు ఒక తీపి కబురు ఏమైనా ఒక్కటి? నోటుకొచ్చిన బూతులు ఒకడిని ఒకడు మించి మాట్లాడుతూ అసలు సమస్యలను పక్కదారి పట్టించి కరువు సమస్య లేనే లేదన్నట్టు నటిస్తూ పనికి మాలిన వాగుడు, కేసులు, జైలు. ఏం మీకు 125 రోజుల్లో ఏం కేసు పెట్టగలిగారు? ఏం దొరకబట్టిండ్రు ఈ ముఖాలకి? కేసీఆర్ ఒక వైట్ పేపర్ లాగా ఉన్నాడు, ఒక మల్లెపూర్ లాగా ఉన్నాడు. ఉంటాడు 120 రోజులు కాదు, మీరు 1020 రోజులు వెతికినా, మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు. మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు, కేసీఆర్ పైన బురద వేయలేరు.
సంవత్సరంలో ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ బీజేపీలో పోతారని స్వయంగా కేసీఆర్ మాట్లాడడం ఏంటని దాని మీద. అవును, మంది అనుకుంటున్నారు, చెప్పిండు, ప్రజలు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లే కనపడతా ఉంది. ఎక్కడ కూడా మోడీని ఒక మాట అనడం లేదు. వాస్తవానికి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండు 120 రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు, వంటకాల మీద కుక్కలాగా అరుస్తాను. నీ పోటీ ఎవరితోని? మోడీతోనే కదా, బీజేపీతో కదా. రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని, దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుతుంటాడు. నువ్వు మోడీ మేర బడాబాయ్, నేను గుజరాత్ మోడలే చేస్తా, గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్. గుజరాత్ మోడల్ అంటే మనుషులు ఊచకోత కోయడమే. గుజరాత్ మోడల్ అంటే కుటుంబ సభ్యుల కళ్ళెదుటనే మహిళలు రేప్ చేయడమే. గుజరాత్ మోడల్ అంటే మహిళలు రేప్ చేసిన వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళని బయట తెచ్చి దండలేసి ఊరేగింపులు చేయడమే. గుజరాత్ మోడల్ అంటే పేదల్ని మరింత పేదలు చేయడమే అనే మాట రాహుల్ చెప్తుంటాడు. నేను గుజరాత్ మోడల్లోనే చేస్తా తెలంగాణను కూడా నేను అంటుంటాడు. అందుకే ప్రజల్లో అనుమానాలు వచ్చినాయి. ఓహో బడే బాయ్ చోటే బాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని. దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏమీ లేదు దాంట్లో. రేవంత్ చెప్పిన మాటల్ని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు. దాంట్లో ఆశ్చర్యం మీరు అందరూ విన్నారు కదా, మీ ద్వారానే కదా, మీడియా ద్వారానే కదా ప్రజలకు వచ్చింది ఈ మాటలన్నీ. ఒక్క మాట అంటే ఒక్క మాట మీరు ఇంతవరకు విన్నరా? ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ ఇవాళ గత 120 రోజులుగా కానీ ఒక్కరోజు కూడా బీజేపీని విమర్శిస్తూ మాట్లాడిన మాట, మోడీని విమర్శిస్తూ మాట్లాడిన మాట ఎక్కడైనా ఉందా? రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలే వీళ్ళు. ఏంది లాలూచి? గదే కనబడుతుంది స్పష్టంగా. కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులను, ఎప్పుడు కూడా ఏడాదికి 2 నెలలు మార్చే అలవాటు ఉంది. అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈయన అందులో పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతోని చెప్పేసి అని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఏమనడం లేదు అనేది ఉంది చర్చ. అదే విషయాన్ని చెప్పిండ్రు కేసీఆర్ గారు. కాంగ్రెస్లోనే జరుగుతుంది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మాకు సమాచారం ఇస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు. ఇది ఎప్పటికీ మావాడు కాదు సార్, మాకు ఈయన చూస్తే మావాడు అనిపిస్తలేదు, ఎప్పటికైనా పోయేటోడు అనిపిస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు. జగదీష్ రెడ్డిని జైలుకు పంపిస్తాను కూడా వ్యాఖ్యలు చేస్తారు. వీళ్ళ మూడా పంపుతారు, వీళ్ళతో అవుతుంది. కేసీఆర్ జగదీష్ రెడ్డిని జైలు పంపడానికి, జగదీష్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది, రేపు పోవడానికి కూడా సిద్ధమే, అందులో డౌట్ లేదు. కానీ ఈ చిల్లర నాయాలనుకుంటున్నట్టు వీళ్ళతోని కాదు. తప్పకుండా ప్రజల కొరకు సందర్భం వచ్చినప్పుడు పోయిన గతంలో నల్లగొండ నీళ్ళ కొరకు ఇవాళ ఏదైతే ఈ చేతగాని దద్దమ్మలు నాగార్జునసాగర్లో నీళ్లున్నా ఎడమకాలకు నీళ్ళు ఇవ్వలేక, ఎస్ఎల్బీసీకి నీళ్ళు ఇవ్వలేక లక్షలాది ఎకరాలు ఎండబెట్టినరో ఇదే నీళ్ళ కొరకు కొట్లాడి జైలు పోయినా నేను. నల్లగొండలో నాకెట్పల్లి హైవే మీద రాస్తా రోక చేసి 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి అన్నట్టు పోయిన జైలు. కార్యకర్తల తరఫున నేనే పోయిన జైలుకి. అడవుడు తెలంగాణ ద్రోహి లగడపడినటోడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కారు మీదకి ఎక్కించి ఖాళీ రగొట్టి చేస్తే మా కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఆ కేసు నేను వేసుకొని జైలు పోయినా. నాకు అలవాటే. కానీ మీరు దొంగలు, మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు. వ్యాపార సంస్థల నుంచి, బ్యాంకులను ముంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని ఓడర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు ఒక దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయింది మీ సంగతి చెప్తాను అంటున్నట్టు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు, ఇది నవ్వుకుంటారు జనం. నేను సిబిఐలు అడుగుతలే, లేకపోతే సిఐడీలు అడుగుతలే, నేను సిట్టింగ్ జడ్జిలు అడుగుతలే. సింపుల్గా నేను నల్గొండ రిపోర్టర్ మిత్రులనే అడుగుతున్నా, మీడియా మిత్రులు, వీడియో కెమెరాల మిత్రులనే అడుగుతున్నా. వెళ్ళండి ఒకసారి మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంది, మా కుటుంబ చరిత్ర ఏంది, ప్రజల కొరకు ఎట్లా త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంది, ఆస్తులు ఏంది, నేను పుట్టి పెరిగింది ఎక్కడ, వీళ్ళింటికి వెళ్ళండి, వీళ్ళూరికి కూడా వెళ్ళండి. వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతుడట, పుట్టడమే బంగ్లాలో పుట్టినరట, పుట్టేటప్పుడే
బంగారు బట్టలు వేసుకొని పుట్టిరట, సిగ్గుండాలి మాట్లాడడానికి. మీ బతుకులేందో ఎవడి తెలియదురా? ఎక్కడి నుంచి వచ్చినా ఇవాళ రాజకీయాలు అమ్మి నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు మాట్లాడతారా నా గురించి? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మిత్రులారా, వెళ్ళి తీసుకొని రండి. నేనక్కర్లేదు, వాళ్ళక్కర్లేదు, ఊళ్ళో పోయి తీసుకోండి. ఎవడి చరిత్ర ఏందో, ఎవడికి ఏముండనో, పుట్టినాడు ఎవడేముండనో, ఇయ్యాలు ఏముండనో నేను ఎప్పుడు మాట్లాడలే. నాకు ఆస్తుల మీద, వ్యక్తిగత ఆస్తుల మీద నాకెన్నడూ కూడా ఇష్టం లేదు. పైసల గురించి వెళ్ళి మాట్లాడి ఆలోచన నాకు లేదు. జూబ్లీ హిల్స్లా క్లబ్బులల్లా పోజులు కొట్టేది మీరు. ₹1,00,000 అద్దాలు పెట్టుకొని, ₹1,00,000 వాచ్లు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు. నేను ప్రజలు ఉండటం నిత్యం. చెడి బతికిన ఎదవులు మీరు. అందుకని మీకు చెంపలు ఉబ్బాయి అల్పం ఎక్కువైంది మాట్లాడుతున్నారు ఊకే నా గురించి. నేను ఓపిక పడతా ఉన్నా. తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల ఊర్లలో. మీరు నా గురించి మాట్లాడతారా? వస్తుందా? దమ్ముందా? రండి, చలో పోదాం, మీరిద్దరు రండి, కలిసిపోదాం. మా ఊరికి పోదాం, మీ ఊరికి పోదాం, ఇదే రిపోర్టర్లు అందరినీ నెట్ట పెట్టుకొని పోదాం, ఇదే వీడియో కెమెరాలు తీసుకొని పోదాం. మీ బతుకులేందో నా బతుకేందో తెలుస్తుంది. నేను మీకు నిజంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు ఈ విధవలు. ఒక్కసారి మీరే పోయి స్వయంగా తీసుకొని రండి. మా ఊళ్ళలో ఇవ్వండి, మా ఆబ్సెన్సీలో ఇవ్వండి, తీసుకొని రండి. రెవెన్యూ రికార్డులు కూడా తీయండి. ఈ ఎదవలకున్న భూములు ఎంతో, వీళ్ళకున్న ఆస్తులు ఎంతో, వీళ్ళు పుట్టినాడు వీళ్ళు ఏందో, వీళ్ళ బతికేందో, నేనేందో. నాకు ఇప్పుడు కూడా పర్సనలైజ్ చేసుకోవడం మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి చేసుకోలేను నేను నా జీవితంలో. నాకు అవసరం లేదు అటువంటి అన్న భావంతో ఉన్నాను నేను 25 ఏళ్ళుగా. అయినా పదే గోబెల్స్ సిగ్గుపడతాడు మిమ్మల్ని చూసి. గోబెల్స్ సిగ్గుపడతాడు. అరే ఇటువంటి వాటిని కూడా నిజాలుగా ప్రజలను ఒప్పివచ్చా? ఇక్కడ అబద్ధాన్ని నిజం చేసడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో గోబెల్స్. అందుకే మనం గోబెల్స్ ప్రచారం అంటాం. కానీ వీళ్ళు గోబెల్సే బాధపడేటట్టు గోబెల్స్ రికార్డును బద్దలు కొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఎవరిని తిడుతురో వానికి అలముకెట్టోళ్ళు మీరు. నేను ఉద్యమకారుణ్ణి. నాకు రాజీ ఉండదు, తల ఉంచేది ఉండదు. తల తెగినా సరే మీలాగా ఏ పూట కాపూట మీడియా ముందట ఒకటి మాట్లాడి మీడియా పెట్టగానే మళ్ళీ వాని ఫోన్ చేసి వాని బతలాడుకొని సిగ్గుండాలి మాట్లాడండి. కొంచెమన్నా నా గురించి మాట్లాడతారు, కేసీఆర్ గురించి మాట్లాడతారు. మీ ముఖాలకి మీ బతుకులేందో, మీరేందో, మీకు వచ్చిన పదవులను ఎట్లా ముక్కున్నారో, ఎట్లా సంపాదించారో దాంతో అందరికీ తెలుసు.